కేటీఆర్కి నోటీస్ ఇవ్వగానే నోటీస్ అనగానే ఇక కథం ఇక ప్రూవ్ అయిపోయింది. నోటీస్ ఇచ్చినామనంటే కాంగ్రెస్ నోటీస్ ఇచ్చినామంటే సత్యహరిశ్చంద్ర మునిమనమళ్ళం మేము. నోటీస్లా ప్రూఫ్లు ఉన్నా లేకపోయినా పంచాయతీ ఖేల్ ఖతం, ఇన్వెస్టిగేషన్ చేయం మేము నోటీస్ ఇచ్చేస్తాం. ఇది కాంగ్రెస్ వైఖరి. ఇది ఎట్లయిపోయింది తెలుసా 60 కాంగ్రెస్ పంచాయతీ. ఓ ట్రాఫిక్ చలాన్ పడ్డదనుకో లైఫ్ సెంటెన్స్ పడ్డట్టు దీని అమ్మ జీవితం. థ్రెట్ అంటావు, తర్వాత బాండ్ అంటావు, ఆ థ్రెట్ చేయగానే బాండ్ కొన్నాడంటావు, బాండ్ పర్చేజ్ చేసిండంటావు, అది బీఆర్ఎస్కి బెనిఫిట్ అయిందని అంటావు. కోర్టు బండి సంజయ్ పచ్చిబట్టల మీద మాట్లాడేసిండు అని అనగానే అవి సాక్ష్యాలు కావు. పార్టీ ప్రెషర్లకు కోర్టులు ఈనయి బండి సంజయ్ అన్న, సాక్ష్యాలు కావాలా. కాంగ్రెస్ వాళ్ళు ప్రతిసారి మాట్లాడుతున్నారు ఏంటంటే మేము సిస్టమ్ని క్లీన్ చేస్తున్నాం అని చెప్తారు. ఎట్లా చేస్తున్నారా అని అంటే సిట్ పెట్టినాం, హెడ్లైన్స్ రాస్తున్నాం అని అంటారు. సిట్ ఎందుకు పెట్టిరు? కేవలం హెడ్లైన్లు పెట్టడానికి రాశారు. అందుకే ఈ పిఆర్ఎస్ వాళ్ళు ఎట్లా పోతున్నారు, కేటీఆర్ హరీష్ రావు ఎట్లా పోయిండ్రు? గౌరవంగా పోయినరు, గర్వంగా బయటకు వచ్చారు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. నాకు నవ్వొస్తుంది చిట్ట అయిపోవాలంటే, ఎందుకంటే మళ్ళా సిట్ అట్ట. వెనకటికి కేసీఆర్ గారిని పిలిచిర్రేమో కదా, కేసీఆర్ గారిని పిలవలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పిలిచిండ్రా? పిలవలే. హరీష్ రావు గారిని పిలిచిండ్రు. ఇప్పుడు మళ్ళా కేటీఆర్ గారిని పిలుస్తున్నారు. మళ్ళా నెక్స్ట్ ఇంకెప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంట, ఎక్సెట్రా అనట. అయితే ఇక్కడ నాయకులు ఎవరున్నా కేసులో దమ్మెంత ఉందన్నది అనేది ఇంపార్టెంట్. అంటే కేటీఆర్కి నోటీస్ ఇచ్చారు. కేటీఆర్కి నోటీస్ ఇవ్వగానే నోటీస్ అనగానే ఇక కథం ఇక ప్రూవ్ అయిపోయింది. నోటీస్ ఇచ్చినామనంటే కాంగ్రెస్ నోటీస్ ఇచ్చినామంటే సత్యహరిశ్చంద్ర మునిమనమళ్ళం మేము ఇచ్చేసినామనంటే కేల్ కథం ఇక ఎవడు మమ్మల్ని క్వశ్చన్ చేయొద్దు అని చెప్పి మాట్లాడు. అంటే నోటీస్లా ప్రూఫ్లు ఉన్నా లేకపోయినా పంచాయతీ ఖేల్ ఖతం, ఇన్వెస్టిగేషన్ చేయం మేము నోటీస్ ఇచ్చేస్తాం. ఇది కాంగ్రెస్ వైఖరి. మళ్ళా ఆథరైజేషన్ ఏమున్నది, ఏమన్నా లాగ్స్ ఉన్నాయా, చైన్ ఆఫ్ కస్టడీ ఏమన్నా ఉన్నదా? లీగల్ లెన్స్లో మాట్లాడాలి కదా, చిత్రగుప్త కదా, ఖచ్చితంగా మేము మాట్లాడాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్కి ఏదైనా ఎవిడెన్స్ ఉంటే నేనేమంటున్నా, నువ్వు టైట్ ఛార్జ్ షీట్ ఏమైనా పెట్టినావా? ఒక మీడియా కోర్టు నడిపిస్తున్నావు తప్ప ఫ్యాక్ట్ బేస్డ్ ఎవిడెన్స్ ఏదైనా చూపిస్తున్నావా? లేదు. నోటీస్ ఇవ్వగానే కన్విక్షన్ అని అంటే ఎట్లా? ఇది ఎట్లయిపోయింది తెలుసా 60 కాంగ్రెస్ పంచాయతీ. ఓ ట్రాఫిక్ చలాన్ పడ్డదనుకో లైఫ్ సెంటెన్స్ పడ్డట్టు దీని అమ్మ జీవితం. ఇట్లా అయిపోయింది పంచాయతీ. ఇంకా హైలైట్ను, ఫోన్ ట్యాపింగ్ కేసులల్లో వాళ్ళని పట్టుకోనంట, వాళ్ళ ముచ్చట్లని నిన్నంట దాన్ని ఎలక్ట్రాన్ బాండ్స్కి లింక్ చేసిండ్రు. దానికి కేటీఆర్ గారిని పిలిచిండ్రు. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఎవడైతే డోనార్లో ట్యాప్ అయ్యారు చూడు, వాళ్ళని అందరినీ బాండ్లు కొననీకే బీఆర్ఎస్ ఫోర్స్ చేసిందని చెప్తున్నారు కదా. ఒక్క క్లిప్పింగ్ అన్న పెట్టిన రాయిలు, ఒక్క లింక్ అన్న పెట్టిన రాయిలు, పోనీ ఒక డాక్యుమెంటెడ్ సీక్వెన్స్ ఏమన్నా చూపించిన రాయిలు. నేనేమంటున్నా అంటే విక్టిమ్ స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఏమన్నా చూపించినరా, ఏమన్నా ట్రాన్సాక్షన్ ట్రేసింగ్ ఏమైనా చేసినరా? పోనీ మన లీగల్ లాంగ్వేజ్లా క్రిమినల్ ఇంటెంట్ మెన్స్ రియా అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ ఇదేమన్నా ప్రొడ్యూస్ చేయగలిగినరా? ఒక్కటి కూడా ఏం లేకపోయా. థ్రెట్ అంటావు, తర్వాత బాండ్ అంటావు, ఆ థ్రెట్ చేయగానే బాండ్ కొన్నాడంటావు, బాండ్ పర్చేజ్ చేసిండంటావు, అది బీఆర్ఎస్కి బెనిఫిట్ అయిందని అంటావు. ఇది పొలిటికల్ ఫిక్షన్ స్టోరీ లెక్క అనిపిస్తలేదా ఫ్రెండ్స్? కరెక్ట్గా చెప్పాలనంటే ఇది ఒక నెట్ఫ్లిక్స్ ప్లాట్ లెక్క అనిపిస్తుంది నాకు. ఈ ఛార్జ్ షీట్లలో ట్విస్ట్లు ఏందోరా బై అని చెప్పి పంచాయతీ అర్థమవుతుందా మీకు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. కేటీఆర్ని పిలిచి 7 గంటల పాటు క్వశ్చన్ చేసిరట. అంటే లాంగ్ క్వశ్చన్ చేసినాం అనుకో బిగ్ క్రైమ్ అయినట్ట. నేను అడుగుతున్నా, ఈ పనికిరాని ఇక ఏమనాలో నాకు అర్థమవుతలేదు. దీన్ని పాపం నిజంగా చెప్పాలనంటే పోలీస్ డిపార్ట్మెంట్ని బద్నాం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. నేను పోలీస్ డిపార్ట్మెంట్కి క్లియర్ కట్గా చెప్తున్నా, అన్నా రెస్పెక్టెడ్ సర్స్, కాంగ్రెస్ ఈజ్ యూజింగ్ యువర్ కాంపిటెన్సీ టు దేర్ పొలిటికల్ బెనిఫిట్. ఇది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మీ ఉద్యోగాలు కాపాడుకోనికే మీరు చేస్తున్నట్టున్నారు. బికాస్ ఇట్ ఈస్ ఏ నోన్ ప్రొసీజరల్ థింగ్. చిత్రగుప్తులో మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అంటే 7 గంటల పాటు కేటీఆర్ని నువ్వు క్వశ్చన్ చేస్తే అయిపోతుంది, అది అయిపోతుంది. నేనేమంటున్నా అంటే లెంత్ ఆఫ్ ది క్వశ్చనింగ్ నువ్వు ఇంక్రీజ్ చేస్తే ఏమైనా ఎవిడెన్స్ని ఇంక్రీజ్ చేసినట్టు అవుతుందా అని అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళని. పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా బద్నాం చేస్తున్నారు. అంటే 7 గంటల పాటు లేదా 70 గంటల పాటు నువ్వు క్వశ్చన్లు చేస్తే ఒక డాక్యుమెంట్ చూపెట్టకుండా దీన్ని డ్రామా అంటారా లేకపోతే డేటా అంటారా ఫ్రెండ్స్? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒకసారి నాకు జర చెప్పుండ్రి. ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో గడ్డి కూడా వీకలేరు నేను బీఆర్ఎస్ది అని చెప్పిన. కంప్లీట్గా వాళ్ళు నీకు లానే ఉన్నది, నువ్వు ట్యాప్ చేయొచ్చు, ఎవిడెన్స్ కొలెక్ట్ చేయొచ్చు, దాని తర్వాత దాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చనని. కేవలం టీఆర్పీల కోసం కాంగ్రెస్ పనిచేస్తున్నది, ప్రజాపాలన కోసం కాదు ఫ్రెండ్స్. 24th జనవరికి బ్లాక్మెయిల్ డన్ అని చెప్పి ఒక పెద్ద హెడ్లైన్ వస్తుంది. నిన్న బ్లాక్మెయిల్ అయ్యింది, బ్లాక్మెయిల్ హ్యాపెండ్, ఇట్ ఈస్ ఆబ్వియస్ అని చెప్పి కాంగ్రెస్ ఒక క్లెయిమ్ చేస్తుంది.
ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే ఇది హెడ్లైన్ కోసం చేసినావా లేకపోతే నిజంగానే ఇంట్లో ఏమన్నా హెడ్ పెట్టి చేసినావా అని చెప్పి నేను ఇలా కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా. సీరియస్గా చెప్తున్నా. ఎందుకు అని అడుగుతున్నా అంటే మళ్ళీ బ్లాక్మెయిల్ ఎక్స్టార్షన్ ఏదైతే ఉంది చూడు, ఈ స్పెసిఫిక్ థ్రెట్కి ఒక ప్రూఫ్ కావాలా. ఒక్క ప్రూఫ్ అన్న నువ్వు బయట పెట్టగలిగినవా అని చెప్పి నేను చెప్తున్నా. ఒక్క థ్రెట్ అన్న నువ్వు ఆన్ రికార్డులో పెట్టగలిగినవా అని చెప్పి నేను అడుగుతున్నా. థ్రెట్ అండ్ ఫోన్ ట్యాపింగ్ చేసి నువ్వు థ్రెట్ చేసి ఎలక్ట్రాల్ బాండ్ రూపంలో పైసలు తీసుకున్నావు అని అంటే థ్రెట్ అని ఎవరు చేసిండు, ఎవరు చేసిండు, ఎట్లా చేసిండు, ఎక్కడ చేసిండు, ఈ కొరాబరేషన్ ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. అంటే మాకు అనుమానం వచ్చింది, అది ప్రూఫ్ అయిపోద్దా? మాకు హెడ్లైన్ నేను పేపర్లో లేపిచ్చేసినాము కొన్ని కాంగ్రెస్ పేపర్లలో, అది జడ్జ్మెంట్ అయిపోద్దా? మీ కమెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్స్. ఇవాళ నంబర్స్ ఏవైతుంటాయో ట్యాపింగ్ లిస్టులలో దొరుకుతున్నాయి అని చెప్తే నంబర్ వాస్ ట్యాప్డ్, అది డొనేషన్ నంబర్లలో కూడా ఉన్నది అని చెప్పి మాట్లాడతారు. అంటే ట్యాపింగ్ లిస్టు ప్లస్ ఈ డొనేషన్స్ ఏంది పంచాయతీ అన్నది ఒక ఎవిడెన్స్ ప్రూఫ్ చేసిండ్రా? ఎందుకు అడుగుతున్నా ఈ మాట అన్నానంటే అగర్ ఇంటర్సెప్షన్ రికార్డ్స్ అది అన్లాఫుల్ అయితే ఎవడు ఆర్డర్ చేసిండ్రు, ఎవడు ఇంటర్ఫియర్ అయ్యిండు, ఈ ప్రూఫ్స్ ఆఫ్ థ్రెట్ ఏంది చూపెట్టగలిగినరా అని చెప్పి నేను అడుగుతున్నా. క్లియర్ కట్గా చెప్పాలనంటే కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎవరి పేర్లు పెట్టలేకపోయింది. వీళ్ళు ఏమని మాట్లాడుతుంది తెలుసా? ట్రస్ట్ మీ బ్రో, లిస్ట్ ఉంది మా దగ్గర, మళ్ళీ చూపెట్ట రాదురా నాయన, ప్లీజ్ అన్లిస్ట్ ఇట్ బ్రో అని చెప్పి మేము రోజు అడుగుతున్నాం చిత్రగుప్తుల. ఎందుకనంటే ఎవిడెన్స్ వస్తే మనమే రేషన్ పానీ తీసుకొని పోదాం బీఆర్ఎస్ ఇంటికి, అడుగుదాం కదా. నువ్వు కాళేశ్వరంలో గడి వీగినవు, ఈడ ఇంకా గడి వీక్తున్నావు, అసలు ఏందేనని అడుగుతున్నా నేను. మీ పంచాయతీ మీకు అర్థమవుతుందా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. క్రొనాలజీ తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, ఈడ నేను ఒక టేబుల్ వేసుకొని వచ్చిన, క్రొనాలజీ తీసుకొని చూస్తే ఇవాళ కేటీఆర్ పబ్లిక్ స్టాండ్స్ ఏమున్నది అని అంటే వీళ్ళు లీగల్ ఏమైనా ప్రూవ్ చేయగలిగినరా? ఏం ప్రూవ్ చేయలేకపోయారు లీగల్. వీళ్ళు ఏమంటారు అని అంటే కేటీఆర్ ఏదైతే డినై చేసిండు చూడు అది కవరప్ చేస్తున్నాడు కేటీఆర్ అని చెప్పి చెప్తున్నాడు. కేటీఆర్ ఏమంటున్నాడు, ఇది ఇల్లీగల్ యాక్టే కాదు అని అంటే నువ్వు కోఆపరేట్ చేసినట్టు అవుతుంది ఎట్లా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే కేటీఆర్ గారు నో అని చెప్పినా, కేటీఆర్ గారు డినై చేసినా నీ దగ్గర ప్రూఫ్ ఉందనుకో, ఎవిడెన్స్ని పట్టుకొని కేటీఆర్ని లోపలేయచ్చుగా, అది ఎందుకు చూపలేకపోతున్నారు అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నా. నేనేమంటా అంటే కాంగ్రెస్ ఈ లీకింగ్ నరేటివ్స్ని బంద్ చేయాలా, ఫ్యాక్ట్స్ని ఫిల్ చేసుడు మొదలెట్టాలా. కేటీఆర్ గారు ఏం కన్ఫెషన్ ఇచ్చిరు అని అనేది కాదు, నీ ఇన్వెస్టిగేషన్లో ఎంత దిమాక్ ఉన్నది, ఆ ఇన్వెస్టిగేషన్లో ఆధారాలు ఎంత ఉన్నాయి. దానికి తోడు మన ఎటర్నల్ కమెంటేటర్ ఆఫ్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి హోదాలున్న బండి సంజయ్ అన్న బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఏం మాట్లాడతాడంటే బీజేపీ వాయిస్ కన్ఫర్మ్స్ బ్లాక్మెయిల్ అని చెప్తాడు. ఆధారాలు ఉన్నా ఇంకా లోపల వేయలేకపోతున్నారు అని అంటే మళ్ళీ గడి వీక్తున్నారు ఆ బండి సంజయ్ అన్న. వాళ్ళు ప్రతిసారి పిలిచి ఒకసారి రేవంత్ రెడ్డిని గట్టిగా అరుచుకోరాదే, లేకపోతే మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టి రాదే. కేవలం పేపర్ల పంచాయతీ, పేపర్ పులుల లెక్క మనం ఎన్ని రోజులు మాట్లాడతామే? ఎందుకంటే మీరు మాట్లాడినంత మాత్రాన మీరు సత్యహరిశ్చంద్ర మునిమన్మళ్ళు కాదు. కోర్టు బండి సంజయ్ పచ్చిబట్టల మీద మాట్లాడేసిండు అని అనగానే అవి సాక్ష్యాలు కావు. పార్టీ ప్రెషర్లకు కోర్టులు ఈనయి బండి సంజయ్ అన్న, సాక్ష్యాలు కావాలా. ఎందుకంటే బండి సంజయ్ మాట్లాడిండు అంటే అది సాక్ష్యం అయిపోదు. బండి సంజయ్ కోర్టు కాదు, బండి సంజయ్ ఒక మంత్రి. ఇది అర్థం చేసుకోరు బండి సంజయ్ అన్న. మీరు గట్టిగా మాట్లాడినంత మాత్రాన అది ఎవిడెన్స్ అయిపోతుంది అని అంటే ఇక క్రైమ్లన్నీ బ్రేక్ఫాస్ట్లో డీల్ చేసేయచ్చు, నాష్టా చేసుకుంటా ఖతం చేసేయచ్చు. నేను అడుగుతున్నా మళ్ళీ ఏం మాట్లాడుతారో చెప్పుండ్రి. మళ్ళీ కాంగ్రెస్ మారల్ సర్వేలెన్స్ ఏమైందిరా బాయ్ అని చెప్పి మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ప్రతిసారి మాట్లాడుతున్నారు ఏంటంటే మేము సిస్టమ్ని క్లీన్ చేస్తున్నాం అని చెప్తారు. ఎట్లా చేస్తున్నారా అని అంటే సిట్టు పెట్టినాం, హెడ్లైన్స్ రాస్తున్నాం అని అంటారు. సిట్ ఎందుకు పెట్టిరు? కేవలం హెడ్లైన్లు పెట్టడానికి రాశారు. అసలు మీకు ఒకటి అర్థమైతలేదు, మంది మనసులలో మనువైనిక చేస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు చూసిరా మీరు ఏమైందో, బనకచెర్ల డైవర్జన్ చేయనిక నల్లమల సాగర్ ఏమవుతుందో ఇప్పుడు ఎవరికి తెలియదు. ఏం చేసిరు పంచాయతీ, ఒకటేసారి కోల్ లేపిరు రప్పని. బీజేపీ అంతా ఇప్పుడు ఆడ తిరుగుతుంటుంది, ఎందుకంటే కిషన్ రెడ్డికి మాట్లాడడానికే రాలేదు కదా, ఏం మాట్లాడాలో ఆయనకు తెలియదు కదా. 49% ఉండి నాకు సంబంధం లేదని మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ సిట్టుకు పిలిచిరు అంటే ప్రతిపక్షాన్ని ఫిక్స్ చేస్తున్నారు. అంటే ఒక కీలకమైన నాయకులను, నంబర్ 1, నంబర్ 2 పొజిషన్లు ఉన్న నాయకులను నువ్వు సిట్టుకు పిలిచి విచారణ చేస్తుంటే హెడ్లైన్స్ మొత్తం ఈడ తిరుగుతుంటుంది. ఆడ నల్లమల్ల సాగర్ బనకచెర్ల 2.0 ఏమవుతుంది అనేది ఎవరికి తెలియదు. తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ మీద ఎవడు మాట్లాడతలేడు. బట్ ఈ సిటీలో కూడా ఏమవుతుంది అని అంటే ఆయన గౌరవంగా లోపలికి వచ్చిండు, గర్వంగా బయటికి పోయిండు. కేటీఆర్ కాదా, గౌరవంగా లోపలికి వచ్చిండు, గర్వంగా బయటికి పోయిండు. కేటీఆర్ డినై చేసిండు. మళ్ళీ నీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ఫిక్స్ చేయొచ్చు కదా, ఆన్నే ఫిక్స్ చేయొచ్చు కదా. నేను అదే మాట్లాడుతున్నాను. అసలు మీడియా ట్రయల్ ఎందుకు అనంట, ఇన్వెస్టిగేషన్ని వెపనైజ్ చేస్తున్నది కాంగ్రెస్, అపోజిషన్ని ఇంటిమిడేట్ భయాందోళనకు గురి చేస్తున్నది కాంగ్రెస్, పవర్ని మిస్యూజ్ చేస్తున్నది కాంగ్రెస్.
ఇవాళ కాంగ్రెస్ కరెక్ట్గా చెప్పాలనంటే గవర్నెన్స్ని రీప్లేస్ చేస్తున్నది దేంతోని ఇన్వెస్టిగేషన్ యాజ్ ఎ సర్వీస్ టు కాంగ్రెస్ లెక్క. ఇది ఫ్యాక్ట్. ఇది ఆడెవడో భయపడ్డాడట, భయపడినోడు ఫోన్ ట్యాపింగ్ చేసిరట, ఫోన్ ట్యాపింగ్ భయపడ్డాడు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిండట. ప్రూఫ్ ఏది రాబోయ్. సుప్రీం కోర్టు స్ట్రక్ డౌన్ చేసింది ఎలక్ట్రాన్ బాండ్స్ అని, బీఆర్ ఎక్స్టార్షన్ చేసింది అని చెప్తున్నారు. ఆ సుప్రీం కోర్టు కేసులలో కాంగ్రెస్కి కూడా వచ్చినాయి ఎలక్ట్రల్ బాండ్లు, రాలేదా? ఆ కోపం ఏందనంటే మాకు బీఆర్ఎస్ కంటే తక్కువ వచ్చింది అని అనేది వీళ్ళకి మంటరేవు. అంటే అవకాత్ని పట్టిస్తాడు ఎవడైనా, మీ అవకాత్ తగ్గిపోతుంది కాబట్టి ఇస్తలేరు. ఎలక్ట్రాన్ బాల్స్ వర్డిక్ట్ ఏదైతుందో చూడు, అది ట్రాన్స్పరెన్సీ, ఓటర్లకు తెలవాలా ఎవడెవడు ఏ పార్టీకి ఎంత ఇచ్చిండు అని అనేది. ఎలక్ట్రాన్ బాల్స్ వర్డిక్ట్ అనేది ఎక్స్టార్షన్ ఎట్లయితుంది? మీకు వక్రీకరణ ఎందుకు ఇస్తారు సుప్రీంకోర్టు తీర్పులను? డిబేట్కి వస్తారా చిత్రగుప్తుల? ఇట్లానే కూర్చుందాం, గీడ ఒక చైర్ మీద నేను కూర్చుంటా, గీడ మీరు కూర్చోండి, మనసిప్పి మాట్లాడుకుందాం, మనసంతా మాట్లాడుకుందాం. సపరేట్ ప్రూఫ్లు ఏమన్నా ఇవ్వగలిగినరా? నిజంగా చెప్పాలనంటే డేటా లాండరింగ్ సర్వీస్ ఓపెన్ చేసిర్రా నాయన. ఒక కాన్స్టిట్యూషనల్ వర్డిక్ట్ని కూడా ఇంత వక్రీకరిస్తారని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమన్నా మీకు మేమే టెంప్లెట్ లెక్క అనిపిస్తుందా సుప్రీంకోర్టు తీర్పులు అంటే? మీకు మస్కరా పని అవుతుందా? ఎలక్ట్రాన్ బాల్ వర్డిక్ట్ ఏమున్నది, ఓటర్లకు తెలియాలా, అది మొత్తం లిస్ట్ చేయండి అని ఎలక్షన్ కమిషన్కి చెప్పింది. వీళ్ళకు మంటే ఏంటంటే బీఆర్ఎస్ కంటే మాకెందుకు తక్కువ వచ్చినాయి అని. పబ్లిక్ మెసేజింగ్ ఏమిస్తున్నారు అని అంటే బీఆర్ఎస్ ఎరా కంప్లీట్గా ఇల్లీగల్ చేసేసింది, కరప్షన్లు చేసేసింది అని అంటే. ఇప్పటిదాకా కాళేశ్వరం పేరు మీద మీరు బతికి, కాళేశ్వర కాంట్రాక్ట్ల పేర్ల మీద బతికి అది కరప్షన్ అని చెప్పి ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేకపోయారు. నేను ఎక్కడ కూడా కరప్షన్ జరగలేదు అని చెప్పి మాట్లాడతలేను, జరిగితే ప్రూఫ్ లేదు అని చెప్పి చూపెట్టుండ్రి అని చెప్పి మాట్లాడుతున్నా. PUCL ప్లస్ పుట్టస్వామి డిమాండ్ స్ట్రిక్ట్ సేఫ్ గార్డ్స్. ఇండియన్ కేసు లా గురించి ఒకసారి మాట్లాడదాం. ఇఫ్ సేఫ్ గార్డ్స్ని వైలేట్ చేస్తే ప్రాసిక్యూషన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఇఫ్ సేఫ్ గార్డ్స్ వేర్ వైలేటెడ్ ప్రాసిక్యూట్ ది యాక్చువల్ ఆథరైజింగ్ చైన్ అని చెప్పి కేసులా మాట్లాడుతుంది. సెలెక్టివ్ టార్గెటింగ్ అనేది రాజకీయం అవుతుంది బ్రదర్. కాంగ్రెస్ కేవలం హెడ్లైన్లను హంట్ చేస్తున్నది, కల్ప్రిట్లను కాదు. ఒక్కొన్న జైలు వేయగలిగిందా? నువ్వు కేటీఆర్ని పిలుచుకో, హరీష్ రావుని పిలుచుకో, RS ప్రవీణ్ని పిలుచుకో, ఎవరన్నా పిలుచుకో, నేను ఇప్పటికీ చెప్తున్నా ఫ్రెండ్స్, కాంగ్రెస్ ఏం పీకలేదు. ఇలా పీకనికాల దగ్గర ఏం లేదు అలా చేతికి. ఇంకున్న మాట చెప్తే వీళ్ళే పీక్కునే పరిస్థితి వస్తుంది తప్ప వాళ్ళై వీళ్ళు ప్రతిపక్షాలది ఏం పీకలేదు. చట్టం ఒకడు అయ్యా చుట్టం కాదు, ఇది ఫ్యాక్ట్. అందుకే ఈ PRS వాళ్ళు ఎట్లా పోతున్నారు, కేటీఆర్ హరీష్ రావు ఎట్లా పోయిండ్రు? గౌరవంగా పోయినరు, గర్వంగా బయటకు వచ్చారు. ఇంకెన్ని రోజులు పాగలు బనాస్తారు? 6 గ్యారంటీల మీద పంచాయతీ ఏంది? ఫీ రియంబర్స్మెంట్ల మీద లొల్లే ఏంది? తెలంగాణ అటవీ శాఖ మీద జర ఉగ్ర నరసింహ రూపం జర ఎత్తుండ్రి. దేవాలయాల భూములు పోతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడు ఎల్లప్పుడూ చేసింది ఏంది? హెడ్లైన్లను హంట్ చేసింది. భారత్ మాతాకి జై.